మెదక్ పట్టణ కేంద్రంలో శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి మెదక్ రామ్దాస్ చౌరస్తా వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ 2014లో ఉన్నటువంటి వారికి మద్దతు ధర కంటే నేటి వరకు రెండింతలు కావడంతో బీజేపీ ప్రభుత్వం హయాంలో రైతులకు వరికి మద్దతు ధర పెంచిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, ఎమ్మెల్యేన్ రెడ్డి, నాయని ప్రసాద్, అడ్వకేట్ సుభాష్, చంద్రబోస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర కల్పించాలని చెప్పేసి 2014 పూర్వం ఏదైతే మద్దతు ధర ఉండేనో ఆ మద్దతు ధరను కేవలం 10 సంవత్సరాలలోనే రెట్టింపు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికి. రైతు లేనిదే రాజ్యం లేదు, ఈ రైతే దేశానికి వెన్నుముక. రైతు అన్ని విధాల బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలని రైతాంగానికి చేసినటువంటి కృషి ఎనలేనిది. సాయిల్ టెస్ట్ అయితేనేమి, యూరియా అయితేనేమి, అనేకమైనటువంటి రంగాలలో నరేంద్ర మోడీ గారు రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా రైతు యొక్క పండించినటువంటి పంటకు మద్దతు ధర ఏదైతే ఉన్నదో మరి నిన్నటి రోజు 14 రకాల ధాన్యాలకు మద్దతు ధరను పెంచడం జరిగింది. ఎవరు ఏ రైతు అడగలేడు, ఎక్కడ కూడా ధర్నాలు చేయలేరు, ఎక్కడ కూడా రాస్తారోకోలు చేయలేరు. ఎవరు అడగక ముందు కూడా మరి రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మరి రైతాంగానికి 14 రకాల పంటలకు, ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ విధమైనటువంటి పంటలు పండిస్తారు. మరి ఈ పంటలకు కూడా మంచి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా రైతు పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోటే ఈ కొనుగోలు సెంటర్లు కూడా నడుస్తూ ఉన్నాయి. కొనుగోలు సెంటర్లో ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతోనే నడుస్తూ ఉన్నది. మరి రైతుల ఖాతాల్లోకి వచ్చే డబ్బులు కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేయడం జరుగుతూ ఉన్నది. మరి రైతాంగం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా రైతుల యొక్క ఆదాయాన్ని ఇంకా పెంపొందించేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేయబోతున్నది. కాబట్టి దానికి మద్దతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో మరి కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.